हरिः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु वाग्देव्यै नमः। हरिः ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ॐ नमो श्री शंकर भगवत्पाद जगद्गुरुवे नमः। ॐ नमो भगवते रामानुजायै नमः। अभ्रमं भंगरहितं अजडं विमलं सदानन्दतीर्थम् अतुलं भजे तापत्रयापहं वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान् वादिराजकेसरिणे नमः। ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे ॐ नमो श्रीवेदव्यास भगवाने नमः। हरिः ॐ। श्रीराम। Dear friends, today we'll discuss Navavidha Bhakti Margalu. Prior to that, one of my friends has asked me, Abhisheka Prakriya Navavidha Bhakti Margallo చేర్చబడలేదు ఎందుకు? So before discussing that, I'll come to that point. అసలు ముందు భక్తి అంటే ఏమిటి, నవవిధ భక్తి మార్గాలు ఏవి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్తి అందరూ మనం ఆల్ డిస్కస్ అబౌట్ భక్తి, కానీ భక్తి అంటే ఏమిటి? పరానురక్తిరీశ్వరే సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తి అని చెప్పబడింది. అంటే భగవంతుని ఎడగల ప్రేమ అనురాగ భావాల అతిశయమే భక్తి అని అర్థం. దీన్ని మధుసూదన సరస్వతుల వారు భక్తి రసాయన గ్రంథంలో ఇంకా కొంచెం డీటెయిల్గా డిఫైన్ చేస్తారు. అంటే ఆయన భక్తిని ఏ విధంగా నిర్వచిస్తారంటే, ఋతస్య భగవద్ ధర్మ ధారావాహితాంగత సర్వేసే మనసో వృత్తిర్భక్తిరభిధీయతే అంటారు. అంటే భాగవతులకు గల సన్నిహిత సంబంధమునకు మారు పేరే భక్తి. We all know, we believe rather, God. What else is God? A super entity in which we impose faith, belief. అంటే ఒక్క భగవంతుడు ఉన్నాడు, ఈ సృష్టికి అతీతమైన శక్తి భగవత్ స్వరూపంగా వెలిసింది, దానిని మనము ఆరాధించే ప్రయత్నం చేస్తాం. The entire world, creation, universe are being controlled by Almighty.
ఇట్ ఈస్ ఎ ఫెయిత్. అంటే భగవంతుడు ఈ ప్రపంచాన్నంతా శాసిస్తున్నాడు, పరమపురుషుడు, ఆయనను మనము నమ్మి ఆయన మీద విశ్వాసం కలిగి ఆయనను ప్రేమించి ఆయనకు దగ్గర కావడానికి చేసే ప్రయత్నమే భక్తి. ఈ భక్తికి నవవిధ భక్తి మార్గాలు సూచించబడ్డాయి. భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడు చెప్తాడు, పోతన్ గారు చెప్తారు, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయులు ఆత్మలో నెరకయున్ సంకీర్తనల్ చింతనంబను నీ 9 భక్తి మార్గంబుల సర్వాత్మన్ హరిన్ మది నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా అని. అంటే హరిని ఆరాధిస్తాడు ఆయన. ఆ హరిని ఏ రకంగా ఆరాధించాలి అనేది ప్రహ్లాదుని చేత చెప్పించబడింది. దీన్నే శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అంటారు. ఇవి నవవిధ భక్తి మార్గాలు. శ్రవణం ఒకటి అంటే భగవంతుని గురించి భగవత్ లీలా వర్ణన భాగవతుల ద్వారా విని ఆనందించడం. మనం ఎన్నో ప్రవచనకారులు, గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో శ్రద్ధగా ఆ ప్రవచనాలను విని వాటి ద్వారా భగవంతుడికి చేరువయ్యే ప్రయత్నం చేస్తాం. ఇది శ్రవణం. కీర్తనం రెండవది భగవల్లీలను కీర్తించడం. త్యాగరాజు, అన్నమయ్య, పురందరదాసు, మీరా ఇటువంటి భక్తులందరూ లీనమైపోయి సంగీతాన్ని భక్తితో మిళితం చేసి ఎన్నో వేల కీర్తనలు, అన్నమయ్య ఎన్నో వేల కీర్తనలు రచించినారు. సో ఆ కీర్తనలను మననం చేసుకొని గానం చేస్తూ భక్తిని ప్రదర్శించవచ్చు మనం. సో భక్తి ద్వారా భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేయవచ్చు. అది కీర్తనం. భగవంతుని గుణగణాలను కీర్తించడమే కీర్తనం. ఇది రెండవది. విష్ణు స్మరణం ఎల్లప్పుడూ సర్వాత్మకుడైనటువంటి సర్వవ్యాపి అయినటువంటి విష్ణు పరమాత్ముని స్మరణ, నామస్మరణ చేస్తూ ఉండడం. హియర్ విష్ణువు అంటే విష్ణువే కానక్కర్లేదు. విష్ణు రూపాలు ఏవైనా సరే మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. మనం శ్రీరామ శ్రీరామ అని, నారాయణ నారాయణ, గోవింద, శివ ఇటువంటి నామాలన్నీ, సాయి ఇటువంటి నామాలు, నామస్మరణం ఎల్లప్పుడూ నామస్మరణం చేయడం ద్వారా కూడా మనము భక్తి మార్గాన్ని అవలంబించి భగవంతుడిని చేరుకునే ప్రయత్నం చేయవచ్చు. భక్తి మార్గం ఎందుకు అంటే భగవంతుడిని చేరుకోవడానికి, అంటే ముక్తిని పొందడానికి. పాదసేవనం ఇది చాలా ముఖ్యమైనది. పాదసేవనం అంటే ఇక్కడ మనం ఫిజికలీ వీ కెనాట్ కమ్ అక్రాస్ ది గాడ్ ఆల్మైటీ. నౌ డేస్ ఇట్స్ నాట్ పాసిబుల్.
అందుకే మనం ఏం చేస్తామంటే మన ఇంటికి పెద్దవాళ్ళను పిలిచినప్పుడు, అంటే మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ గురువులను కానీ మనము ఆహ్వానిస్తాం. లేదా ఎక్కడైనా అక్కడే మఠానికి పోతాం, పోయి పాదపూజ చేస్తాం. ఆ పాదపూజకు అర్థం ఏంటి అంటే మనము విష్ణు స్వరూపాన్ని, అంటే దైవ స్వరూపాన్ని ఆ గురువులో చూసి ఆయన పాదసేవనం చేస్తున్నాం. అంటే ఆయన సేవనం చేయడం ద్వారా పరమాత్ముని పాదసేవన చేసిన భావాన్ని పొందుతున్నాం. సో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ముఖ్యంగా ఈవెన్ పితృకార్యాల్లో కూడా మనము పితృదేవతలను ఆవాహన చేసి, అంటే వచ్చిన భోక్తలలో పితృదేవతలను ఆవాహనం చేసి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటాం మనం. సో పాదసేవనం అంటే అది. సో అక్కడ వాళ్ళు దైవస్వరూపాలు. సో స్వరూపంగా గురువును భావించి ఆయన పాదసేవనం చేస్తాం. ఆయనే పరమాత్మ స్వరూపంగా మనం భావించి ఆయన్ను కొలుస్తాం. సో ఇది 4వది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం. అర్చనం 5వది. అర్చనం అంటే పరమాత్ముని అర్చిస్తాం. పూజా విధానంలో మనకు అన్ని రూపాలకు, భగవంతుని రూపాలన్నింటికి అర్చనా విధానాలు ఉన్నాయి, అర్చన స్తోత్రాలు ఉన్నాయి. సో 108 నామాలతోనూ 11 నామాలతోనూ 1116 నామాలతోనే సహస్రార్చన, శతనామార్చన, అష్టోత్తర నామార్చన, ఈ విధంగా అర్చిస్తాం భగవంతుని. అర్చన ఒకటి. వందనం అంటే మనము we need not go to the temple all the way. Daily we go across. మనం ఆఫీస్కి పోతుంటాం లేదా ఏదైనా పని మీద పోతుంటాం. On the way we come across the temple. Every time we may not be able to go. కానీ ఇక్కడి నుంచి మనం పోయేటప్పుడే on the way when you come across the temple మనం మనస్సులోనే దండం పెట్టుకుంటాం, వందనం చేస్తాం భగవంతునికి. మనస్సులోనే ప్రార్థిస్తాం, స్వామి తండ్రి చల్లగా చూడు అని. సో మనసులోనే ప్రార్థించి నమస్కారం చేస్తాం, అది వందనం. నెక్స్ట్ దాస్యం అంటే మనల్ని మనం అంకితం చేసుకొని పరమాత్ముని వద్దే ఉండి పరమాత్మునికి అన్ని సేవలు చేయటం. అంటే యూజువల్గా మనకు వటువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వారి శిష్యగణం, అంటే దే ఆర్ డెడికేటెడ్ ఫర్ దోస్ సర్వీసెస్. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ the Lord's attending the regular processing of puja vidhana in temples or mathas. Next, sakhyam అంటే భగవంతుడు ఈ రోజుల్లో మనకు we may not be able to, పాత రోజుల్లో ముఖ్యంగా కలియుగంలో it may not be possible, but in previous days అంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో సఖ్యం కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు భక్తులు. ఎవరెవరంటే సుగ్రీవుడు, విభీషణుడు, కుచేలుడు, అర్జునుడు, వీళ్ళందరూ సఖులు పరమాత్ముడికి. సో పరమాత్ముడిని దగ్గరగా ఉండి ఆయన స్నేహబంధాన్ని పొందడం, భక్తులుగానే ఆయనను ప్రేమించడం. అలాగే దాస్యానికి వస్తే హనుమంతుల వారిని చెప్పుకోవచ్చు మనం. రాముల వారికి హనుమంతుల వారు, కుబ్జ, వీళ్ళందరినీ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దాస్యం, సఖ్యం, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఆత్మనివేదనం. అండ్ ప్రాబబ్లీ ఆత్మనివేదనం అంటే మనల్ని మనము భగవదార్పణ చేసుకోవడం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి
శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ తొమ్మిదింటిని కలిపి నవవిధ భక్తి మార్గాలు అంటారు. అంటే భగవంతుని మీద భక్తి చూపడానికి, భగవంతుణ్ణి కొలవడానికి ఈ తొమ్మిదింటిలో ఏదో ఒక విధానాన్ని మనము ఎంచుకోవచ్చు. ఏదైనా ఒక్కటే, 9 విధానాల్లో ఒక్కటి. లాస్ట్లో వచ్చేది ఆత్మార్పణం. ఇక్కడ ఆత్మార్పణం అని వచ్చినప్పుడు ఆత్మార్పణం ఏ విధంగా చేయాలి? ఇక్కడ ది ఫస్ట్ క్వశ్చన్, అభిషేక ప్రక్రియ గురించి మాట్లాడుకున్నాం కదా. వై అభిషేకం ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ నవవిధ భక్తి మార్గ అని నా ఫ్రెండ్ అడిగిన క్వశ్చన్. అభిషేకం ఈజ్ నథింగ్ బట్ ఆత్మార్పణం. ఎందుకంటే నారుద్రో రుద్రమర్చయేత్ అంటుంది పురాణం. అంటే రుద్రాంశ లేనివాడు రుద్రుని పూజించడానికి అర్హుడు కాడు. జనరలీ పూజా విధానంలో మనం ఏం చేస్తాం? సంకల్పం, నెక్స్ట్ న్యాసం, అంగన్యాస, కరన్యాస, మహన్యాసం. న్యాసం లేకుండా పూజా విధానం లేదు, సంకల్పం లేకుండా పూజా విధానం లేదు. వాటిలో అంటే ఏదైనా మనం సంకల్పం చెప్పే చేస్తాం. అంటే అది సంకల్పము మన కోసం కానీ, జగద్రక్ష కోసం కానీ, జనహితార్థం కానీ, సర్వే జనా సుఖినో భవంతు, అందరి కోసము. సో సంకల్పం సంకల్పించి మనము పూజ స్టార్ట్ చేస్తాం. సంకల్పము, నెక్స్ట్ అభిషేకము, అర్చన, ఇవన్నీ ఒక్కొక్కటే ఒకటి. దీనిలో అభిషేకంకి వచ్చేటప్పటికి అభిషేకం చేయాలి అంటే మనము యాక్చువల్గా మనం రుద్రార్చన చేస్తాం. రుద్రార్చన అంటే రుద్రుణ్ణి అర్చించడానికి రుద్రాంశ కలిగి ఉంటేనే అర్హత పొందుతాము. నారుద్రో రుద్రమర్చయేత్. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అంటుంది. అంటే ఈ దేహము దేవాలయం అయితే, దేహం దేవాలయం అయితే, ఈ దేహంలో ఉండే ఆత్మ పరమాత్మ. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దీనిలో ఉండే జీవుడు పరమాత్మ స్వరూపుడు. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం అంటే నేను వేరే, ఆయన వేరే, పరమాత్ముడు వేరే, నేను వేరే అనేది అజ్ఞానం. ఆ అజ్ఞాన నిర్మాల్యాన్ని తీసివేసి సహ అహంభావేన పూజయేత్. సహ అహం అంటే నేను నీ స్వరూపమే అని భావించి పవిత్రంగా మనం అభిషేకం చేస్తాం. ఆ భావనతో పూజ చేస్తాం. సహ అహంభావేన పూజయేత్. దీనిలో కొంతవరకు ఈ ఇంటర్ప్రిటేషన్లో అద్వైతం వస్తుంది. ఎందుకంటే అద్వైతంలోనే అద్వితీయం అంటే జీవాత్మ అద్వైతం ఎప్పుడు ఇట్ నెవర్ కన్సిడర్స్ జీవాత్మ అండ్ పరమాత్మ యాజ్ 2 ఎంటిటీస్. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే. ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అద్వైతంలో. సో అభిషేక ప్రక్రియలో ఇది చెప్తారు. సో అక్కడ ఆత్మార్పణం చేసుకొని రుద్రాంశ పొందుతాం. మహాన్యాసంలో ఏం చేస్తాం మనము? అసలు మహాన్యాసంలో ఫస్ట్ స్టార్ట్ చేయంగానే ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః అంటే ఓంకార మంత్ర. సో ఓంకార మంత్రంతో కలవబడింది, జపించబడింది, స్టార్ట్ చేయబడింది. అంటే ఓంకార మంత్రం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అక్షర స్వరూపమైన పరబ్రహ్మను కొలవడం. ఈశ్వరుణ్ణి అక్షర పరబ్రహ్మ స్వరూపంగా కొలుస్తాం. నెక్స్ట్ రుద్ర పంచముఖ ధ్యానం, పంచముఖ రుద్ర ధ్యానం, తర్వాత ఇవన్నీ వస్తాయి మనకు ఒక్కొక్కటే. ఏమంటే దశాంగ ఉద్రీకరణం, షోడశాంగ అంటే అన్ని దిక్కుల్లోనూ రుద్రుని ఆవాహన చేయడము, అన్ని దిక్కుల నుంచి రుద్రుణ్ణి ఆవాహన చేసుకోవడం, ఊర్ధ్వం నుంచి మూర్ధం వరకు
ఆయన్ను మన న్యాసం చేసుకోవడం. మహాన్యాసం అంటే న్యాసం అంటే నిలుపుకోవడం. సర్వాంగాల్లోనూ రుద్రాంశను మనం నిలుపుకుంటాం. మహాన్యాసం చేసే రుద్రాభిషేకం చేయాలి ఎప్పుడు. కానీ మహాన్యాసం చేయలేనటువంటప్పుడు లఘున్యాసం చేస్తాం. అది కూడా లేనప్పుడు ఏ పూజా విధానమైన అంగన్యాస కరన్యాసాలు చేస్తాం. సో ఆత్మార్పణం అంటే అభిషేక ప్రక్రియ ఆత్మార్పణంలో వస్తుంది. అభిషేక ప్రక్రియలోనే మనము ఆత్మార్పణ చేసుకుంటాం. మనం ఆత్మను భగవంతుడిని సమర్పించి భగవదంశను మనలో నిలుపుకుంటాం. సో ఈ నవవిధ భక్తి మార్గాల్లో భగవంతుణ్ణి ఏ విధంగా అయినా ఆరాధించవచ్చు. అందుకే మనము దేవతార్చన చేస్తాం రెగ్యులర్గా. ఎందుకంటే దేవతార్చనలో ఇవన్నీ వస్తాయి. ఆ దేవతార్చనలో అర్చన వస్తుంది, పూజా విధానం అంతా వస్తుంది. దేవతార్చనలో అర్చన వస్తుంది, నామస్మరణం వస్తుంది, తర్వాత సంకల్పం వచ్చేస్తుంది, శరణాగతి వస్తుంది. ఇవన్నీ వస్తాయి కంప్లీట్గా. సో దేవతార్చన చేస్తే ఆల్మోస్ట్ ఇవన్నీ కవర్ అవుతాయి. అందుకే నిత్య పూజా విధానంలో దేవతార్చనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సో మనము భగవంతుణ్ణి చేరుకోవడానికి ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఏ విధమైన ఆచరించినా మనము కృతార్థులైనట్టే. శ్రద్ధగా భగవంతుణ్ణి ఆరాధించడానికి వీలు కానప్పుడు ఒకదాని బదులు ఇంకొకటి యూ కెన్ గో ఫర్ ద ఆల్టర్నేటివ్. దానిలో నామస్మరణం ముఖ్యంగా. ఎల్లవేళలా భగవన్నామాన్ని స్మరించేవాడు తప్పకుండా భగవంతుణ్ణి చేరుకోవడంలో కృతార్థుడవుతాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అజామిళుని చరిత్ర, తర్వాత మార్కండేయుని చరిత్ర. సో నామస్మరణం వీలైతే రోజు పూజ చేద్దాం. అలాని పూజ చేయకూడదని కాదు, రోజు పూజ శుచిగా శుభ్రంగా పూజ చేయాలి, అర్చన చేయాలి, భగవదర్చన చేయాలి. కానీ కుదరనప్పుడు ఒకవేళ నామస్మరణ చేసుకుంటే కూడా మనము కృతార్థులవుతాం. సో ఈ నవవిధ భక్తి మార్గాల్లో దేన్ని ఆచరించినా మనము భగవంతుడికి చేరువవుతాం. సో భక్తుణ్ణి భగవంతుడికి చేరువ చేసే విధానమే పూజా విధానం. భగవంతుణ్ణి భక్తునితో మమేకం చేసేదే పూజా ప్రక్రియ. సో భగవంతుణ్ణి పూజిద్దాం, భగవన్నామాన్ని స్మరిద్దాం, భగవంతుడికి చేరువవుదాం, పుణ్యాత్మలవుదాం, ముక్తి లభించుకునేట్టుగా చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.